అతను గాయం మీద పటాయిని స్ప్రే చేస్తాడు. తర్వాత చిన్న కత్తితో చర్మం ముక్కను కత్తిరిస్తాడు. జాగ్రత్తగా దాన్ని గాయం మీద అతుకుతాడు. చివరికి ప్లాస్టర్ తో గట్టిగా కట్టేస్తాడు. గాయాన్ని సరళంగా ట్రీట్ చేసిన తర్వాత అతను రోడ్ పక్కన ఉన్న కలప ముక్కను తీస్తాడు. ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని సముద్రంలోకి వెళ్లడానికి సిద్ధమవుతాడు. కానీ అతను ఉపకరణాలను తనిఖీ చేస్తున్నప్పుడు ఒక ఆక్సిజన్ సిలిండర్ అనుకోకుండా పడిపోయి రాతి మీద పడుతుంది. అతను ఎప్పటికీ ఊహించని విషయం ఏమిటంటే ఈ చిన్న తప్పు అతనికి ఎంతో పెద్ద ఇబ్బంది తెస్తుంది. అతను ఉపకరణాలతో సముద్ర అడక్కునకు వెళ్లి పెద్ద రాతి క్రింద ఉన్న తన చెల్లెలిని కనుగొంటాడు. ఒక్క జాకీ పాయింట్ కూడా దొరకలేదని తెలుసుకున్నప్పుడు కేవలం ఒక కర్ర ముక్క మాత్రమే దొరికింది. చెల్లెలి ఉత్సాహం ఆగిపోతుంది. కానీ ఇప్పుడు వేరే మార్గం లేదు. తర్వాత అక్క సరైన స్థానాన్ని ఎంచుకుని కర్రను రాతి కిందకు నెట్టి దాన్ని లిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆమె పూర్తి శక్తితో కర్రను పైకి లాగుతుంది. కానీ రాయి కదలదు. అలసిపోయిన ఆమె ఓడిపోదు. మరో ప్రయత్నం కోసం వేరే కోణం నుండి ప్రయత్నిస్తుంది. ఇద్దరూ కలిసి ప్రయత్నించినప్పటికీ ఈసారి కర్ర రెండు ముక్కలైంది. ఆశ మళ్లీ నాశనమవుతుంది. అక్క మనసులో తిట్టుకుంటుంది. ఏ మార్గం లేక ఆమె కొత్త ఆక్సిజన్ సిలిండర్ తో మరో ప్రయత్నం చేయాలనుకుంటుంది. కానీ చెల్లెలికి మార్చేస్తున్నప్పుడు కొత్త సిలిండర్ వాల్వ్ తెరవడానికి ఏమీ చేయలేకపోతుంది. ఆక్సిజన్ అయిపోతోంది. ఇద్దరికి ఏం చేయాలో తెలియదు. చెల్లెలు అక్కను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆక్సిజన్ మాస్క్ తీసేసి ఇక ప్రాణం కోసం పోరాడదు అని నిర్ణయించుకుంటుంది. అక్క ఇది అంగీకరించలేక చెల్లెలి నోట్లో ఆక్సిజన్ ట్యూబ్ ను ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె నిరాశకు గురై ప్రాణం కోసం ఇక ప్రయత్నించడం మానేస్తుంది. క్లిష్టమైన సమయంలో అక్క ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుంది. తన ఆక్సిజన్ సిలిండర్ ను చెల్లెలికి ఇచ్చేసి వేగంగా నీటి ఉపరితలం వైపు ఈత కొడుతుంది. డీకంప్రెషన్ లేకుండా ఈత కొట్టడం వల్ల ఆమెకు నాసిక రక్తస్రావం ప్రారంభమవుతుంది. కుక్క ఆమెను చూసుకోవాలని దగ్గరకు వస్తుంది. కానీ ఆమె దాన్ని పక్కకు తోసేస్తుంది. ఆమెకు ఇప్పుడు ఏమీ పట్టించుకోలేదు. స్త్రీ బలహీనంగా నేల మీద పడి ఉంటుంది. ముందు ఉన్న పటాయిని చూస్తూ ఆమె మనసులో ఒక వెర్రి ఆలోచన వస్తుంది. ఆమె ఒక రాతి ముక్కను పట్టుకుని రాతి బరువుతో వేగంగా నీటి అడకునకు వెళ్లి చెల్లెలి ఆక్సిజన్ ను తీసుకుంటుంది. గట్టిగా ఊపిరి పీల్చుకుని రాతి దగ్గరకు వెళ్లి కత్తితో డైవింగ్ సూట్ ను కత్తిరిస్తుంది. తర్వాత పటాయిని లోపలికి పంపి ఎగ్జాస్ట్ హోల్ ను మూసి మరింత గాలిని పంపుతుంది. ఈ ఒత్తిడితో చివరకు రాయి కదులుతుంది. చెల్లెలు బయటపడుతుంది. కానీ వారి ప్రమాదం ఇంకా ముగియదు. ఇద్దరూ మిగిలిన ఆక్సిజన్ ను పంచుకుని దృఢమైన ఇచ్ఛాశక్తితో చివరకు నీటి ఉపరితలానికి చేరుకుంటారు. కానీ ఆక్సిజన్ సరిపోకపోవడంతో ఇద్దరూ సరిగ్గా డీకంప్రెషన్ చేయలేకపోతారు. ఈ సోదరీమణుల తుది గతి ఏమిటో ఎవరికి